ఏకలవ్య ఒక నిషాద రాజకుమారుడు. అతనికి ధనుర్విద్య అంటే చాలా ఆసక్తి. అతను గురు ద్రోణాచార్యుడి గురించి విని ఆయన శిష్యుడవ్వాలనుకుంటాడు. కానీ ద్రోణాచార్యుడు కౌరవులు పాండవులకే విద్య నేర్పుతారని అతని సామాజిక స్థితిని చూస్తూ ఏకలవ్యను తిరస్కరిస్తాడు. దీనికి బాధపడ్డ ఏకలవ్య అడవిలోకి వెళ్లి మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తయారు చేస్తాడు. దానిని తన గురువుగా భావించి తనంతట తానే ధనుర్విద్య సాధన మొదలెడతాడు. ఏకలవ్య పట్టుదలతో అత్యుత్తమ ధనుర్ధారి అవుతాడు. ఒకరోజు అర్జునుడు ద్రోణుని అడుగుతాడు, మీ శిష్యులందరిలో నేను బెస్ట్ కదా? దానికి ద్రోణుడు, ఒకరు ఉన్నాడు నీకంటే మెరుగు ఏకలవ్య అని చెబుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యను కలిసి అతని విజ్ఞానం చూసి ఆశ్చర్యపోతాడు. కాని అతను గురుదక్షిణగా ఏకలవ్యను అతని వామాంగి ఎడమ వేలి ను ఇవ్వమంటాడు. ఎందుకంటే అది వాడిని ధనుర్విద్యలో మేటి చేస్తుంది. ఏకలవ్య తన గురువు మాటకు విలువ ఇస్తూ అసలు ఆయన తనకు నేర్పించకపోయినా సరే గురుదక్షిణగా తన వేలిని కోసేసి ఇవ్వడం ద్వారా త్యాగానికి మారుపేరుగా నిలుస్తాడు. ఈ కథలో ఉండే పాఠాలు: 1. గురుభక్తి. ఏకలవ్య తను గురువుగా భావించిన వ్యక్తికి ఎంతో గౌరవమిచ్చాడు. 2. ఆత్మశ్రద్ధ. దిక్కులు లేకపోయినా తనంతట తానే సాధన చేశాడు. 3. త్యాగం. తాను ఎంతో సాధించినా తన గురువు మాట కోసం అతి ముఖ్యమైన అంగాన్ని త్యాగం చేశాడు. ఈ కథ పిల్లలకు, పెద్దలకు ఒక గొప్ప జీవిత భాగ్యంగా నిలుస్తుంది. శ్రమ, నిబద్ధత, న్యాయం, గురుభక్తి వంటి విలువలను గుర్తు చేస్తుంది.